కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి టెంపుల్. పూర్వం రామోజీరావు అనే దొరకి స్వామివారు కల్లో కనిపించి తాను ఇక్కడే వెలిశానని గుడి కట్టమని ఆజ్ఞాపిస్తారు. ఉదయం రామోజీరావు మరియు కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఎతికి చూడగా స్వామివారు ఎక్కడా కనిపించరు. రామోజీరావు రాత్రి పడుకునే ముందు స్వామివారిని తలుచుకొని పడుకుంటాడు. అప్పుడు స్వామివారు కల్లోకి వచ్చి ఉదయం తన ఇంటి చెట్టు పైన గరుడ పక్షి వచ్చి వాలుతుందని, ఆ పక్షిని వెంబడిస్తే తాను ఎక్కడున్నానో చూపిస్తుందని చెప్తాడు. ఉదయం లేవగానే చెట్టు పైన ఒక గద్ద వచ్చి వాలుతుంది. ఆ గద్దను వెంబడించగా ఆ గద్ద వెళ్లి మామంబూర్ ఫారెస్ట్ లోని ఒక పుట్టపై వాలుతుంది. అక్కడ తవ్వి చూడగా స్వామివారు స్వయంభుగా వెలిసిన ఒక విగ్రహం కనిపిస్తుంది. విగ్రహం దొరికిన స్థలం వేరే వాళ్ళది కావడంతో రామోజీరావుకి మరియు ఆ స్థల యజమానికి ఘర్షణ జరుగుతుంది. చివరికి రామోజీరావు మరియు ఆ స్థల యజమాని ఒక నిర్ణయానికి వస్తారు. ఆ విగ్రహాన్ని ఎద్దల బండి కట్టి ఎక్కడైతే ఎద్దల బండి ఆగుతుందో అక్కడ స్వామివారికి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకుంటారు. అలా ఈ కొడకంచిలో శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయం నిర్మించబడింది. ఇక్కడ స్వామివారు ఏకశిలా విగ్రహంలో శ్రీదేవి భూదేవి సమేతతో భక్తులకి దర్శనమిస్తారు. ఇంకా ఈ ఆలయానికి వెళ్తే కంచికి వెళ్ళినట్టుగా భావిస్తారు. ఇక్కడ మనకు బంగారు మరియు వెండి బల్లులు కూడా దర్శనమిస్తాయి. ఇంక ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరధార దర్శనం లభిస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు మరియు అలంకారాలు నిర్వహిస్తారు. ఇంకా ఈ ఆలయం పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇంకిక్కడ మనకి బ్రహ్మసూత్ర శివలింగం, అభయాంజనేయ స్వామి దర్శనం కూడా లభిస్తుంది. ఇంకా ఈ ఆలయం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు. ఇంకా ఈ ఆలయం హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కుదిరితే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.